చేరుకొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు. దేవుని యొక్క ప్రేమలో మన ఆదివారం ప్రార్థన, దానికి కలిగే ఫలితాలు లేదా జవాబులు లేదా మేలు అనే టాపిక్లో ఫస్ట్ పార్ట్గా కొన్ని అంశాలు చెప్పాను. రెండవ పార్ట్లో 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం. దావీదు తన స్నేహితుడు అహీతోపెలు గురించి, అహీతోపెలు దావీదును చంపటానికి తన కొడుకైన అబ్షాలోముకి ప్లాన్ చెప్తాడు. అప్పుడు ఆ విషయము దావీదుకు తెలిసినప్పుడు అతను చేస్తున్నాడు. 15:31 వచనం. కాబట్టి ప్రాణ స్నేహితుడు, మంచి స్నేహితుడు అనుకున్నవాడు శత్రువుగా మారాడు. చాలామంది అలాగే రాజకీయ నాయకుల్లో కూడా ఎక్కడ లాభం దొరుకుద్దో అక్కడికి జంప్ అవుతూ ఉంటారు. సేవకులు కూడా అంతే, డబ్బులు ఎక్కడ వస్తున్నాయో అక్కడికి వెళుతూ ఉంటారు. ప్రార్థన ఉండదు. వీళ్ళరా మరి కష్టదశలో ఉన్నాడు ఇప్పుడు దావీదు. చూడండి 17వ అధ్యాయము 28వ వచనం. ఆ యొక్క ప్రార్థన అహీతోపెలుకి ఏం జరిగిందో, దేవుడు ఏం చేశాడో చూడండి. 17వ అధ్యాయము 28వ వచనం. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, ఇక్కడ ఈ యొక్క అహీతోపెలు ఉరిపెట్టుకొని చనిపోతాడు. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, 22వ అధ్యాయము 7వ వచనం. 22:7. దేవుని ప్రేమించిన ప్రియులరా, ఇక్కడ జరిగిన సంగతి మీకు తెలుసు. దావీదు ప్రార్థన చేస్తే అహీతోపెలు ఉరిపెట్టుకొని చనిపోవటం చూశాను. తర్వాత మళ్ళా అతను ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని అంగీకరించి, అలాగా మీరు బైబిల్లో చాలా చూడవచ్చు. 1 రాజుల గ్రంథం 9:3లో సొలొమోను ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించాడు. అతను కూడా మనిషే. అలాగే 17వ అధ్యాయము 22వ వచనములో ఏలియా ప్రార్థన చేస్తే చిన్నవాడు బ్రతికాడు. 18వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం దాకా చూస్తే ఏలియా మళ్ళా ప్రార్థన చేస్తే